మన బాడీలో ఏదైతే షుగర్ అనేది మెయింటైన్ చేయడానికి కారణమైన ఇన్సులిన్ ఏదైతే ఉందో అది ఒక హార్మోన్. కానీ బయట నుంచి మనం ఏదైతే పేషెంట్కి ఇన్సులిన్ రూపంలో ఇస్తున్నామో అది ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. అంటే దాంట్లోనే ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది బాడీలో, ఇచ్చిన తర్వాత ఎంత ఎక్కువసేపు పనిచేస్తుంది అనే దాన్ని బట్టి ఇన్సులిన్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. దాంట్లో ర్యాపిడ్ యాక్టింగ్ అంటాము, షార్ట్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అంటాం. ఈ ర్యాపిడ్ యాక్టింగ్లో లిస్ప్రో, ఆస్పార్ట్, గ్లూలైసిన్ అని 3 రకాల ఇన్సులిన్స్ ఉన్నాయి. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్లో రెగ్యులర్ ఇన్సులిన్ అంటాం. ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్లో ఎన్పిహెచ్ అంటాము లేదా లెంటి ఇన్సులిన్ అంటాము. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్లో గ్లార్జిన్ కానీ డిట్రిమర్ కానీ, అంటే కొన్ని రోజుకి 4 సార్లు తీసుకునే ఇన్సులిన్స్ ఉన్నాయి, కొన్ని రోజుకి 3 సార్లు తీసుకోవచ్చు, కొన్ని 2 సార్లు తీసుకునే ఇన్సులిన్స్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఇన్సులిన్స్ కొన్ని 2 డేస్కి ఒకసారి అయినా తీసుకునే ఇన్సులిన్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇన్సులిన్ మిక్సర్, అంటే తొందరగా పనిచేసేది ఒకటి, ఎక్కువసేపు పనిచేసేది ఒకటి, ఈ 2 కలిపిన ఇన్సులిన్స్ని మిక్స్చర్స్ అంటాం. అంటే దానిలోనే మనకి మిక్స్టార్డ్ అంటాం. దానిలో 30-70, 50-50, 25-75 అని రకరకాల ఇన్సులిన్స్ ఉన్నాయి.